ప్రభు సెలవు లేకుండా ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి దేవుని దగ్గర పోరాడాలి, దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. ఆయన మన కన్నీటిని నాట్యంగా మార్చి గొప్ప దేవుడు. కాబట్టి దేవునితోనే మనము సరిచూసుకోవాలి, దేవునితోటి మనం సరి చేసుకోవాలి, దేవునితోటే మనము ప్రతి పరిస్థితికి పరిష్కారాన్ని పొందుకోవాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థనలో పోరాటం చేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్నో వాటి గురించి పోరాడుతూ ఉంటుంటాం. మనుషులతో పోరాడతాము, వస్తువులతో పోరాడుతూ ఉంటాము, సమస్యలతో పోరాడుతూ ఉంటాం, అప్పులతో పోరాడుతూ ఉంటాం, ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ఉంటాం, అనారోగ్యంతో రోగములతో పోరాటం చేస్తూ ఉంటాం, ఇరుగు పొరుగు వారితో పోరాటం, పని దగ్గర పోరాటం, పనివారితో పోరాటం, పైన అధికారులతో పోరాటం. ఎన్నో పోరాటాలు మన అనుదిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పోరాటాలను మనం ఫేస్ చేస్తాం, ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటాము. కానీ దేవుడు మన పక్షమున ఉంటే ప్రతి పోరాటం మీద మనము విజయాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.